నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. ఉజ్వల భవిష్యత్తు కోసం పోటీ పరీక్షలు రాసే విద్యార్థులను లీకేజీ వ్యవహారాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని అన్నారు. దేశంలో విద్యా వ్యవస్థ దెబ్బతినడానికి కేంద్ర ప్రభుత్వం విధానాలే కారణమని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు తాను మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. మిర్యాల కూడా అయినది రవిబాబు మహేష్ అన్న ఆయన కంటే సీనియర్ ఎన్ఎస్ఏ ఆయన ఈరోజు కూడా ఎన్ఎస్ఏ ఆయన 30 మెడికల్ కాలేజీలో ఉంటాడు. ఆయనకు పర్మనెంట్ రూమ్ తెలితే ఆయన తాత అయిపోయిండు స్టిల్ ఇస్తాడు. మరో అంబేద్కర్ ఆయన దళిత నాయకుడు. డైవర్ట్ అవుతుంది టాపిక్ ఉన్నాయిగా. గతంలో స్టేట్ వైజ్ ఇండిపెండెంట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ప్రెసెంట్ సెంట్రల్ వైడ్ గా జరుగుతుంది అనే అంశం మీ దానికి వస్తే ఈ ప్రభుత్వం మొన్ననే మాట్లాడారు. నిన్న పోయి సంబంధించిన మంత్రులకు కూడా అఫీషియల్గా కూడా చేసిరు. రాష్ట్ర వ్యాప్తంగా హలో మాట్లాడు, నువ్వు మాట్లాడేది బుర్ర పెరుగుతున్నా నేను చేయాలప్పా 3 కిలోలు తగ్గాలి. నేను పెరిగి 3 కిలోలు. విద్యార్థుల ఛాత్రంకి గోంజ అంటే విద్యార్థుల స్వరం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు 3,000 మంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారో నీట్ పరీక్షలు లీక్ వల్ల. తర్వాత దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడం, అనేక మంది చదువుకున్న విద్యార్థులు రోడ్డుపైకి రావడం అంశంపై ఇవాళ తీవ్రమైనటువంటి పేపర్ లీక్ల ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయానికి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేశాం. రాజస్థాన్ కోటాలో జరిగినటువంటి ఒక సభలో జోడో యాత్రలో కోట్లాది మందిని కలిసిన రాహుల్ గాంధీ గారు, నిరుద్యోగ యువకులు, ఈరోజు జంజీలు దేశ భవిష్యత్తు అయినటువంటి మన బిడ్డల ఆత్మహత్యల పర్వాన్ని ఆపాలి, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని అందరి